భారత్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ సంస్థ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో భారత డిజిటల్ నెట్వర్క్ పరిస్థితులపై స్పందిస్తూ దేశంలో మారుమూల ఇంటర్నెట్ సదుపాయాలు సరిగ్గా లేని గ్రామీణ ప్రాంతాలకు తమ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం చాలా తక్కువగా ఉందని, నేటికి సుమారు 11,000కు పైగా గ్రామాల్లో అసలు 4G కవరేజ్ కూడా అందుబాటులో లేదని ఎక్స్ వేదికగా ఓ యూజర్ చేసిన పోస్టుపై ఆయన ఈ విధంగా స్పందించారు. తమ స్టార్లింక్ ఉపగ్రహ వ్యవస్థ ద్వారా అలాంటి వెనుకబడిన ప్రాంతాలలోని ప్రజలకు సైతం వేగవంతమైన, నాణ్యమైన ఇంటర్నెట్ను అందించడం సులభమవుతుందని మస్క్ స్పష్టం చేశారు. సాంప్రదాయ టెలికాం టవర్లు లేదా ఫైబర్ కేబుళ్లు నిర్మించడానికి కష్టతరమైన కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, సరిహద్దు గ్రామాలకు ఈ సేవలు డిజిటల్ విప్లవాన్ని తెస్తాయని భావిస్తున్నారు. మన దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ల నిర్వహణ కోసం రెగ్యులేటరీ అనుమతులు కోరుతూ స్టార్లింక్ తాజాగా మరోసారి దరఖాస్తు చేసుకుందన్న వార్తల నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతకుముందు జెన్-2 శాటిలైట్ నెట్వర్క్ను భారత్లో తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటే, నాటి దరఖాస్తులో రేడియో ఫ్రీక్వెన్సీలు, కొన్ని సాంకేతిక అంశాలు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో ఆ అనుమతి తిరస్కరణకు గురైంది. దాంతో భారతీయ ప్రభుత్వ నిబంధనలు, స్పెక్ట్రమ్ ప్రమాణాలు, భద్రతా నిబంధనలకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేస్తూ కంపెనీ మళ్లీ కేంద్ర ప్రభుత్వం స్పేస్ రెగ్యులేటర్ తలుపు తట్టింది. దరఖాస్తు ప్రక్రియ విజయవంతమైతే స్థానిక టెలికాం దిగ్గజాలకు పోటీగా ఉపగ్రహ ఇంటర్నెట్ రంగంలో స్టార్లింక్ సేవలు త్వరలోనే భారతీయులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల డిజిటల్ ఇండియా లక్ష్యాలకు కూడా మరింత ఊతం లభిస్తుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. స్పేస్ ఎక్స్ అనుబంధ సంస్థ అయిన స్టార్లింక్ భూమికి 1000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడకుండా లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను ఉపయోగిస్తుంది. భూమి నుంచి కేవలం 550 కిలోమీటర్ల తక్కువ ఎత్తులోని కక్షలో పరిభ్రమించే వేలాది ఉపగ్రహాల ద్వారా ఇది అత్యంత వేగంగా డేటాను అందిస్తుంది. సిగ్నల్ ప్రయాణించే దూరం చాలా తక్కువగా ఉండటం వల్ల లేటెన్సీ బాగా తగ్గి వినియోగదారులకు నాణ్యమైన ఇంటర్నెట్ అనుభూతి లభిస్తుంది. తీవ్రమైన ప్రాకృతిక విపత్తులు సంభవించి సాధారణ మొబైల్ టవర్లు కూలిపోయినప్పుడు కూడా స్టార్లింక్ ద్వారా అత్యవసర సమాచార వ్యవస్థను పునరుద్ధరించవచ్చు. అందువల్ల భౌగోళిక అడ్డంకులను అధిగమించి భారత గ్రామీణ వికాసానికి శాటిలైట్ ఇంటర్నెట్ కీలకమైందిగా నిలవనుంది.